వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వర్షాల కారణంగా పంటను నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. సిపిఎం. అబూబక్కర్ అంత్యక్రియల్లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. కనుచూపు మేర పడిపోయిన వరి పంట, రైతులకు తీవ్ర నష్టం. నంద్యాలలో సగర వివాహ పరిచయ వేదికకు ఏర్పాట్లు పూర్తి. కన్నతల్లికే గంతలు కట్టారు మన పాలకులు. మొంతా తుఫాన్ వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన భూమా విఖ్యత్ రెడ్డి. ప్రమాదకరంగా వజ్రాల వేట. నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన. సిహెచ్ఆర్ తెలుగు న్యూస్ కి స్వాగతం. కుల వివక్షతతో ఉద్యోగుల అవమానం జరిగింది అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. చిత్తూరు జిల్లా వాణిజ్య పన్నుల శాఖ సబ్ డివిజనల్ జాయింట్ కమిషనర్ రవీంద్రనాథ్ రెడ్డి తన వద్ద పనిచేసే సిబ్బందిని కులం పేరుతో దూషించాడని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నంద్యాల జిల్లా యూనిట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బుధవారం రోజున విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేంద్రప్ప, కోశాధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ అధికారిగా ఉన్న వ్యక్తి ఇలా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని ఖండించారు. చెప్పులు బయట వదిలి లోపలికి రావాలని ఆదేశించారు. ఉద్యోగి గౌరవాన్ని తాకిందని మండిపడ్డారు. ఇలాంటి ప్రవర్తనకు అధికారం ఎవరు ఇచ్చారు అని ప్రశ్నించిన వారు రవీంద్రనాథ్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి, నగర కోశాధికారి చక్రధర్, సభ్యులు భాష, నిర్మల, రషీద్, సుబ్బారత్నమ్మ, నాయక్, ఆయేషా తదితరులు పాల్గొన్నారు. సంఘం నాయకులు చెబుతున్నట్టు ఈ నిరసనలు రేపు, ఎల్లుండి కూడా కార్యాలయం ఎదుట కొనసాగనున్నాయి. ఇది మామూలుగా అధిక హోదా ఏదైనా కావచ్చు కాబట్టి, కానీ ఆ విధంగా మాట్లాడడం కానీ కొట్టే స్థితికి రావడం కానీ చాలా అన్యాయం. ఏదైనా సరే పేపర్ మీద పెట్టచ్చు, కానీ అది అధికారుల దురహంకారానికి నిదర్శనం. కాబట్టి దీన్ని మనం అందరం ఖండించాలి. కాబట్టి ఈ నిరసన కార్యక్రమం 3 రోజులు చేయాలని మన ఏపీసీటీ సర్వీస్ అసోసియేషన్ సూర్యనారాయణ గారు నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా మనం ఈరోజు నిరసన కార్యక్రమం జరుపుకుంటున్నాం. అందుకు ఈరోజు ఇచ్చేసినటువంటి నాగేంద్రప్ప సార్ గారికి, కోశాధికారి సీను గారికి, మన ఇతర ఏపీజీఏ సభ్యులకు, ఏపీసీటీ మెంబరు సుబ్రత్నమ్మ గారికి అందరూ ఈరోజు హాజరైనాం. కాబట్టి ఈ నిరసన కార్యక్రమానికి అందరూ హాజరైనందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సార్ గారిని మాట్లాడవలసింది. ఆంధ్రప్రదేశ్ కమర్షియల్ ట్యాక్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ సార్ పిలుపు మేరకు, అదేవిధంగా మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అసోసియేషన్ మరియు కమర్షియల్ ట్యాక్సెస్ నంద్యాల వారి ఉద్యోగుల ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈరోజు చిత్తూరు జిల్లా జాయింట్ కమిషనర్ శ్రీ కె రవీంద్రనాథ్ రెడ్డి గారు అక్కడ ఆఫీసుల్లో పనిచేస్తున్న ఆఫీస్ సబార్డినేట్లు ఇద్దరిని కులం పేరుతో దూషించడం మరియు అదేవిధంగా వారిపై దాడి చేయడం కూడా జరిగిందని కూడా తెలిసింది. మరి అదేవిధంగా వాళ్ళని హింసించడం, ఇటువంటివి ప్రజాస్వామ్యంలో ఇటువంటివి అసలు మంచి పద్ధతి కాదు. మనం అందరం ఉద్యోగస్తులం, చిన్న ఉద్యోగస్తులైనా, అధికారులైనా, గెజిటెడ్ అధికారులైనా వారి అందరినీ కూడా ప్రేమతో పనిచేసుకోవాలి తప్ప ఇటువంటివి చేయడం యావత్ ఆంధ్రప్రదేశ్ లో ఇది ఒక పెద్ద తప్పుగా భావిస్తూ ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే అతనిపై కఠిన చర్యలు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అతన్ని సస్పెన్షన్ చేసి
మా చిరుద్యోగులైన ఆఫీస్ సబార్డినేట్ అయినా అందరికి కూడా న్యాయం చేయాలి. లేకపోతే మా రాష్ట్ర అధ్యక్షులు మరియు సిటీ అసోసియేషన్ వారి జాయింట్ అసోసియేషన్ పర్యవేక్షణలో ఈ యొక్క ఉద్యమాన్ని రవీంద్రనాథ్పై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోకపోతే ఆయనపై ఇంకా ఉద్యమాలు ఉధృతం చేసి మా 4వ తరగతి ఉద్యోగులకు న్యాయం చేసే వరకు పోరాటం ఇట్నే ఉంటుందని మేమందరం కూడా ఈ ఉద్యమానికి మద్దతిస్తూ వెంటనే రవీంద్రనాథ్ రెడ్డి గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. ఇది ప్రధాన డిమాండ్. ఇంతటితో మేము ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ఎవ్రీవన్ యాక్చువల్లీ ఇటువంటి సిచ్యుయేషన్ ఎవరికి జరగకూడదు. ఏ క్యాడర్ వాళ్ళకైనా సరే ఎక్కడైనా సరే అంతా ఎంప్లాయీస్ అన్న తర్వాత ఈక్వాలిటీ అనేది ఉండాలి కూడా. ఎందుకంటే క్యాడర్ ఎక్కువే కావచ్చు బట్ ఈక్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. అంతా ఎంప్లాయీస్ కాబట్టి ఇటువంటి డిగ్రేడేషన్ ఎవరి దగ్గర కూడా చూపించకూడదు అని చెప్పేసి నా ఒపీనియన్ నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నంద్యాల జిల్లా పక్షాన మరి గత 20 రోజుల క్రితం చిత్తూరు జిల్లా జాయింట్ కమిషనర్ అయినటువంటిది శ్రీ రవీంద్రనాథ్ రెడ్డి గారు ఇద్దరు అటెండర్లను దుర్భాషలాడుతూ ఆఫీస్ సబార్డినేట్లను దుర్భాషలాడుతూ వారిని కులంతో మరి దూషించడం చాలా దారుణమైనటువంటి విషయము. అంతేకాకుండా వారిని చెప్పులు బయట వదిలి లోపలికి రావాలి అనేటువంటిది కూడా ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. మరి ఇటువంటి అధికారులు ఉండడం మన డిపార్ట్మెంట్కి కానీ ప్రభుత్వానికి కానీ చాలా చెడు పేరు వస్తుంది. కాబట్టి వెంటనే అతనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నంద్యాల జిల్లా పక్షాన కోరుతున్నాము. మరి ఈ రోజు ఇక్కడ రాష్ట్ర నాయకత్వం మన కేఆర్ సూర్యనారాయణ గారి ఆదేశాల మేరకు ఇక్కడికి మేము వచ్చి నిరసన కార్యక్రమం లంచ్ మోషన్లో నిరసన కార్యక్రమం నల్ల బ్యాజీలతో చేయడం చాలా ఇదిగా చెప్పుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమంలో మహిళలు అయితేనేమి మరి పెద్ద అధికారులు కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని 3 రోజులుగా మేము చేస్తాము. ఈ రోజు రేపు ఎల్లుండి కూడా మరి ఇంకా ప్రభుత్వంగా అతనిపై చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేసి ఇటువంటి అధికారులు ఎక్కడైనా ఉన్నా కూడా ఖండించి తప్పకుండా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. మరి అంతేకాకుండా ఈ రోజు ఇక్కడ జరిగింది, ఇంకోసారి ఇంకోరికి జరగవచ్చు. మరి కుల మతాల అతీతంగా మనం ఉద్యోగాలు చేస్తున్నాము. ఏదైతే మనం ఈ రోజు కానీ గతంలో మోడీ గారు వచ్చినప్పుడు కూడా మనం కమర్షియల్ ట్యాక్స్ అసోసియేషన్ తరఫున కానీ మరి ఉద్యోగులు కానీ చాలా కష్టపడినారు రాత్రి పౌలు కూడా. మరి అటువంటి సందర్భంలో కూడా వారు వాళ్ళని అన్నటువంటి బాధలను కూడా లోపల మనసులో పెట్టుకొని వాళ్ళు ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు అనే ఉద్దేశంతో బాగా పనిచేసినారు. ఈ రోజు ఇక్కడ వచ్చే తుఫాను కూడా ఎవరు కూడా వెనక్కిపోకుండా ఉద్యోగస్తులే ముందు ఉండి రాత్రి పౌరులు కష్టపడి పనిచేస్తున్నారు. మరి అటువంటి ఉద్యోగులను చిన్న ఉద్యోగులను చిరు ఉద్యోగులను ఈ విధంగా అధికారులు నిందించడం చాలా బాధాకరం. మరి అటువంటి అధికారులపై ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మేము భావిస్తున్నాము. మరి రాబోయే రోజుల్లో ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఈ కార్యక్రమం మేము ఉద్యోగం చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ విరమించుకోండి. థ్యాంక్ యూ. వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల ఐక్యత. రవీంద్రనాథ్ రెడ్డిని వెంటనే చిత్తూరు జిల్లా జాయింట్ కమిషనర్ రవీంద్రనాథ్ రెడ్డి వెంటనే ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రవీంద్రనాథ్ రెడ్డిని వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఐక్యత. కమర్షియల్ ట్యాక్సెస్ ఉద్యోగుల ఐక్యత. ఈరోజు ఈ ముంతా తుఫాన్ వల్ల ఆలగడ్డకి భారీ వర్షాలు రావడం జరిగింది. ఈ భారీ వర్షం ఎప్పుడైతే కురిసిందో ఎంతో మంది జొన్న, మినుము మరి ఈ పంటలు వేసుకున్న వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అదే విధంగా ఎన్నో చోట్లలో ఈరోజు ఆలగడ్డ టౌన్ లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ పొలాలకి కానీ మరి ఇళ్లలో కూడా ఉండేటప్పుడు నీళ్లు కూడా వాళ్ళ ఇళ్లకు చేరే పరిస్థితి ఈరోజు ఆలగడ్డలో మనం చూస్తున్నాము. మరి నేను ప్రజలందరికీ, రైతులకి, ప్రజలకి ఒకటి తెలియజేస్తున్నాను, ఖచ్చితంగా మీకు ఏ ఇబ్బంది ఉన్నా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మీ అందరికీ అండగా ఉంటుంది. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వము మీరు చూసుకుంటే నారా లోకేష్ గారు రాత్రి మొత్తం ఆర్టీజీఎస్ లో కూర్చొని ఈరోజు ఎక్కడ ఏం జరుగుతుందనే సమాచారం తీసుకుంటున్నాడు. మరి 75 సంవత్సరాలు ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి కూడా తెల్లవారుజున 12 గంటల వరకు కూడా మరి ఆర్టీజీఎస్ లోనే కూర్చొని మరి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొని దాని మీద స్పందిస్తున్నారు. మరి ముఖ్యంగా నేను ఆలగడ్డ ప్రజలకి ఏం చేయదలుచుకున్నానంటే ఈరోజు
మార్క్ఫెడ్ ద్వారా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ధరలు అనౌన్స్ చేసిందో అదే ధరకి ఈరోజు మార్క్ఫెడ్ ద్వారా మళ్ళీ ప్రతి ఒక్క పంటను కూడా మనం కొంటామని చెప్పి ఈరోజు ఆలగడ్డ ప్రజలకు హామీ ఇస్తున్నాను. ఎవరికైతే పంట నష్టం వచ్చిందో, ఎవరికైతే మరి పంట చేతికి వచ్చినా ఈరోజు మనం ఇక్కడే చూస్తున్నాం మొక్కజొన్న ఎంతో ఇబ్బంది పడింది. అలాంటి వాళ్ళకు కూడా క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా ప్రతి రైతుకి కూడా మనము అండగా ఉండే చర్యలు ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మన రైతులు పడుతున్న ఇబ్బందులు, ఈ తుఫాన్ వల్ల ప్రత్యేకంగా ఈ రోజు మన రైతు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా ఈ రోజు ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు మన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్ళింది. ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా ఈ యొక్క తుఫాన్ దాటంగానే ఖచ్చితంగా ఆలగడ్డ రైతులకు కూడా న్యాయం చేస్తాననే హామీ ఈ రోజు మన ఎమ్మెల్యే గారికి ఇచ్చారు. మరి ఆలగడ్డ ప్రజలకి కూడా నేను తెలియజేసుకుంటాను, రైతులు కూడా తెలియజేసుకుంటాను, ధైర్యంగా ఉండండి, ఎన్డీఏ ప్రభుత్వం మీకు అండగా ఉంటదని చెప్పి కూడా చాలా స్పష్టంగా తెలియజేసుకుంటున్నాను. మరి అదే విధంగా ఈ రోజు నేను పొద్దున్నే చూశాను, మాజీ ఎమ్మెల్యే ఎక్కడో తిరుగుతూ ఈ రోజు 2 మాటలు మాట్లాడినాడు. ఈ రోజు ఆయన చెప్తూ ఆలగడ్డలో గాయత్రి గుడి దగ్గర ఏవో కొంచెం నీళ్లు వచ్చినాయని దాని గురించి స్పందిస్తున్నాడు. ఖచ్చితంగా ఆయన అక్కడ పోకముందే అక్కడ అధికారులు ఆల్రెడీ నీళ్లు తీసే ప్రక్రియ మొదలు పెట్టినారు. ఈ రోజు వీళ్ళు తూతు మంత్రంగా ఏదో డ్రామా చేయాలని చెప్పి ఈ రోజు అనవసరంగా డ్రామా సృష్టిస్తున్నారు. ఈ రోజు వైసీపీ నాయకులకి నైతిక హక్కు లేదని చెప్పి ఈ రోజు నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. కారణం ఇలాంటి వర్షాలే ఎన్నో గత వైసీపీ ప్రభుత్వంగా వచ్చినప్పుడు కురిసింది. మరి ఆ రోజు ఒక్క రూపాయి కూడా రైతులకి పంట నష్టం ఇవ్వలేదు. ఈ రోజు వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నారు, ఏదో బురద ముఖం మీద జల్లాలని చెప్పి ఈ రోజు ఆ ప్రక్రియలో ఈ రోజు నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతున్నారు. ఈ రోజు ఆళ్లగడ్డ టౌన్ లో ఈ రోజు నీళ్లు ఎక్కడైనా నిండిపోతే ఈ రోజు అక్కడికి వెళ్ళి మాట్లాడినాడు. ఈ రోజు ఆళ్లగడ్డ టౌన్ లో ఎక్కడ నీళ్లు నిలబడినా ఈ రోజు ఈ వైసీపీ ప్రభుత్వమే కారణం. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన డ్రైన్లు కారణం. మీరు చూసుకుంటే డ్రైన్లు ఒక్కొక్కటి ఎంత హైట్ లో కట్టినారంటే నీళ్లు ఎక్కడ పోలేని కూడా పరిస్థితిలో ఈ రోజు ఆళ్లగడ్డ డ్రైన్లు కట్టి ఆళ్లగడ్డ టౌన్ ని నాశనం చేసిందే ఈ యొక్క గంగుల కుటుంబం, ఈ వైసీపీ ప్రభుత్వం. ఈ రోజు అటు రైతులు ఇబ్బంది పడినప్పుడు రైతులను ఆదుకోలేదు, అటు ఆళ్లగడ్డ టౌన్ ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అధ్వానంగా చేసి పడేస్తున్నారు. వీళ్ళకి ఏ ఒక్క నైతిక హక్కు కూడా లేదు. అయినప్పటికీ నేను వారికి కూడా తెలియజేస్తున్నాను, ఆళ్లగడ్డ రైతులకి గాని అటు టౌన్ లో ఎవరైనా ఇబ్బందులు పడుతున్నా ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం మీకు అండగా ఉంటుందని చెప్పి కూడా నేను చాలా స్పష్టంగా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ గోవిందన్న కొత్తపల్లెలో అప్రాక్సిమేట్ పంట నష్టం ఎంత ఒక అవగాహన వచ్చిందా? ఎందుకంటే ఇక్కడ గోవిందన్నలో ఒక పక్కన రాకపోకలు ఆగిపోయినాయి, ఒక సైడ్ అంతా వాగు. ఖచ్చితంగా దగ్గర నుండి అది కలెక్టర్ గారు రాని ఏం అమ్మా నమస్తే. ఇప్పుడు గోవిందన్న దగ్గరికి మీరు వచ్చినారా? నేను ఇక్కడే ఉన్నాను వాగు దగ్గర. ఇక్కడ దాదాపు ఆల్మోస్ట్ ఒక 1500 acres దాకా ఇబ్బంది పడి మొత్తం ఆల్మోస్ట్ ఫ్లడ్ అయిపోయింది. ఓకే ఇప్పుడు మీరు ఎక్కడున్నారమ్మా? మీరు రండి, నేను ఇక్కడనే ఉన్నా. ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఎక్కడున్నారు? అక్కడ కూడా అది వాగమ్మడి వరిమల్లే మరో ఫోన్
అయితే మీద బిల్ చెప్తుంది ఇట్లా ప్రాబ్లం ఏదైనా ఉంటే కనీసం అంటే మంచి చెప్తూ ఒక నాలుగు గన్లు పెంచాలా 5 పెంచాలి అవి కాని రాకనే ఆ దిమ్మలు అప్పుడు దిమ్మలు అయిపోయినారు ఉత్త దిమ్మలు ఇవాళ కావాలకు కలపడతాయని అంచులు హైటుగా అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చిందంటే రాని ఇది మొత్తం పొలమేనా ఇటువైపు ఇది 16 లాగుల్లో మనకు ఆ కాలంలో దీనికి అంటే ఎక్కువ అయితే నీళ్లు ఊర్లోకి వచ్చే చూస్తా వచ్చే దాంట్లో ఇంకొకటే డౌన్ గంట ఇట్లా నుంచి పోతాయి ఏమో 300 కష్టపడి 300 మిషన్ ఎక్కడి నుంచి వస్తుందని ఇక్కడ చర్చి కాలు అక్కడ దిగి ముందు మన చర్చి కాలు అక్కడ పట్టేద్దాం వచ్చి ఆ గడ్డ నుంచి చేస్తాడు పర్మనెంట్ ప్రొడక్షన్ వాళ్ళు కూడా ఎస్టిమేషన్ ప్రపోజల్ పంపిస్తారు మీరు ఎస్టిమేషన్ చేస్తాం అప్పటి వరకు ఊళ్ళో రెడీగా పెట్టారు ఒకవేళ ఎవాక్యుయేట్ చేయడానికి వాటర్ ఇంజన్ పెడితే మేలు ఏంది ఊళ్ళో డ్యామేజా పడిపోతా అన్నారు ఏం జరుగుతుంది చంద్రనూరులో కూడా ఎవరైతే పడిపోయిందో వాళ్ళ గురించి ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ లో కూడా ఒక కంట్రోల్ రూమ్ లాగా పెట్టాము చెప్దాం అక్కడ ఎక్కడెక్కడైతే అని కూడా మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి బట్ అది ఆఫ్టర్ ఎందుకంటే సైక్లోన్ పడిపోయిన ఇల్లు కాబట్టి వాళ్ళకి నీళ్లు లేకపోతే మళ్ళీ మళ్ళీ ఆధార్ కార్డు మళ్ళీ మనము పడేటట్టు చేద్దాం. ఎక్కడైనా మీకు నష్టపోయిన పంట ఉండేది జాబ్ ఇన్సూరెన్స్ పెట్టేట్లయినా మీకు న్యాయం
ఈ సమస్యలను ప్రభుత్వం తక్షణమే స్పందించి కార్మికులకు మరియు చిన్న తరహా పరిశ్రమల యజమానులకు ఫ్యాక్టరీ ఓనర్లకైతేనేమి మధ్యలో ఈ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ నడుపుతున్న మాలాంటి కార్మికులకైతేనేమి మాలాంటి ఓనర్లకైతే తక్షణమే ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేకూర్చాలని కోరుతున్నాము. మేము గత 10-20 రోజుల నుంచి కూడా సమ్మె చేస్తున్నాము, కానీ మాకు ఎటువంటి సహాయ సహకారం అందడం లేదు. గవర్నమెంట్ వారు ఇప్పుడు 20 రోజులు అవుతుంది. మీరు తక్షణమే ఏదైనా సమస్య పరిష్కారం చూపితే గానీ మా జీవనాలు సవ్యంగా సాగేటట్టు కనపడలేదు. దయచేసి పెద్దలు మీరందరూ జిల్లా మంత్రులందరూ ఒక్కసారి మమ్మల్ని ఆలోచించి మీరందరూ త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరిస్తారని మరి ఒకసారి కోరుతున్నాము. సూర్యప్రకాష్ రెడ్డి గారు కూడా చొరవ చూపించి మీరు త్వరగా మా ఈ యొక్క సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి మీరు మా బీసీ జనార్దన్ రెడ్డి గారి దృష్టికి మరియు మైనింగ్ మినిస్టర్ గారు కొల్లు రవీంద్ర గారి దృష్టికి మరియు వచ్చేసి నారా లోకేష్ గారి దృష్టికి త్వరితగతిన తీసుకెళ్లి మా ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాము. మేము ఇప్పటి నుంచో ఈ చిన్న తరహా పరిశ్రమలండి ఇవి ఏం పెద్ద పరిశ్రమలు కాదు. మాకు దాదాపు ఒక 4 నుంచి 5-6 వ్యవస్థలు ఈ నాపరాయ పరిశ్రమలు ఆధారపడి జీవిస్తున్నాయి. ఏ ఒక చిన్న కార్యక్రమం కాదు. ఇది ఒక ఫ్యాక్టరీ కాదు, ఇది ఒక సిమెంట్ ఫ్యాక్టరీ కాదు, ఇది ఒక జిందాల్ పరిశ్రమ కాదు. ఇది కేవలం వేలాది మంది కార్మికులతో ముడిపడిన జీవనాధార వృక్షం లాంటిది. ఈ వృక్షాన్ని మీరు కూలదొట్టకండి. మీ రాజకీయంగా కూడా మీకు ఎంతో లబ్ధి చేకూర్చే సంస్థ ఇది. మీరు మరొకసారి ఈ మండలాలు, ఈ జిల్లాల్లో, నంద్యాల జిల్లాలో ఎన్నో మండలాలు ఈ యొక్క మన నాపరాయ పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తున్నాయి. మీరు త్వరితగతిన మా సమస్యను పరిష్కరిస్తారని మరొకసారి కోరుతున్నాము. మీరు మరొకసారి తెలియజేయంగా ఈ ట్రాక్ ఆర్ఐలు గాని ఏడీలు గాని మీరు ఒక్కసారి దృష్టి సారించండి. మేము ఇది తీసుకునే రాయల్టీ సెల్లర్ ఎక్కడో ఉన్న సెల్లర్ మేము కస్టమర్ అది తీసుకునేవాడు. మేము ఇక్కడ మైనింగ్ నుంచి ఎంత రాయల్టీ వచ్చినా కూడా అది మేము సెల్లర్కే వేయాలి. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ లారీ వ్యవస్థ కాడి నుంచి మొత్తం అంతా సెటిల్ చేస్తుండండి. కేవలం మా మీదే పడి మేమే ఏదో ప్రభుత్వాన్ని మోసం చేసినట్టుగా మీరు మమ్మల్ని చిత్రీకరించకండి. మీకు ఎన్నో విధాలుగా తెలుసు. డీడీ గారు మీకు అన్ని తెలుసు. మీరు ప్రతి మీటింగ్ మమ్మల్ని పిలిపించుకున్నారు. జస్ట్ మీరు ఏదో మాకు టైం పాస్ మళ్ళీ చెప్పి మీరు చూసుకోండి సరిపోతుందని పంపించారు. అది కాదండి. మీకు వ్యవస్థ తెలుసు. మీరు మంత్రి గారికి కానీ కలెక్టర్ గారికి కానీ కూలంకషంగా ఈ విషయాన్ని ఆయనకు చెప్పి మమ్మల్ని ఈ బాధ నుండి మమ్మల్ని రక్షించమని డీడీ గారు కూడా మరి ఒక్కసారి మొక్కుతున్నామండి. మేము కార్మికులము. గత 5 రోజుల నుంచి మాకు రాయల్టీల సమస్య ఎక్కువైపోయింది. మాకు 2 నెలల బండ్లు నిలబెట్టి మాకు తినడానికి కూడా లేదు, ఏం లేదు. మేము కష్టపడితే పని చేసుకోవాలని తినాలా. మాకు ఈ రాయల్టీ సమస్య పాత పద్ధతి ఎట్లుంటే అట్లా పెట్టరి, కొత్త పద్ధతి పెట్టాగారి. మాకు ప్రైవేటీకరణ అసలు మాకు వద్దు. మాకు గిట్టుబాటు కావాలంటారు. మేము డ్రైవర్లం. మేము ఏం చేస్తాం సార్? మేము కష్టపడితే తినాలా, లేకపోతే లేదు. మాకు ఇంట్లో ఫ్యామిలీ కడతారని లేదు. మేము నెల పొదుపు కట్టాలంటే మాకు ఇబ్బందిగా ఉంది. ప్రైవేటీకరణ చేయడం వలన వ్యాపారం అనేది ఆల్రెడీ కొద్దిగా జరుగుతున్నది. ఒక రాయల్టీ 160 రూపాయలు గవర్నమెంట్ విలువ అంటే ప్రైవేటు వాళ్ళు 220 రూపాయలు చెప్తున్నారు. అది కూడా ఎంబీఎల్కి ఇవ్వమంటున్నారు. ఆ ఎంబీఓ ఇవ్వకపోతే రేపు పొద్దున ఈ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మా మీద రైటింగ్ చేస్తే బిల్లు ఈవే బిల్లు ఉంటుంది, కానీ రాయల్టీ ఏమాత్రం ఉండదు మా దగ్గర. అంటే మేము అనాధికారికంగా వ్యాపారం చేసినట్టు అనిపిస్తుంది. కాబట్టి దీని గురించి మీరు ప్రతి ఎంబీఎల్ కు రాయల్టీ ఇస్తే పెట్టుకోవడానికి మేము సిద్దము. లేదు అంటే కనుక వ్యాపారాలు తక్షణమే బంద్ చేసి రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వస్తుంది. మేమంతా నిరుద్యోగులము. దయ ఉంచి మా మీద మీరు దీనికి ఏదన్నా పరిష్కారం. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆకుమల్లా రహీం, నంద్యాల వాసిని. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతలో ఉన్నాను.
మరి ఈరోజు మనము బానకచర్ల హెడ్ రెగ్యులేటర్ కాంప్లెక్స్ వద్ద ఈరోజు ఈ యొక్క ప్రాజెక్టులను సందర్శించడానికి ఇక్కడ రావడం జరిగింది. మన పెద్దలు రాయలసీమ సాగునీటి సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొజ్జ దశరథరామరెడ్డి అన్నగారితో, మరి అన్నగారు ఈ యొక్క ప్రాజెక్టుల మీద ఎంతో శ్రమ వచ్చి ఎన్నో రకాలుగా సమీకరణ చేసి సమాచారాన్ని అందిస్తున్నప్పటికీ మాకు అర్థం కాలేదు. వాస్తవంగా ఈరోజు నేను మొట్టమొదటిసారికి మరి ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత నాకు బాగా అర్థమైంది. మన రాయలసీమ ప్రాంతానికి సాగునీరు తాగునీరుకు సంబంధించి ఎంత నష్టం వాటిల్లుతుంది, ఎన్ని రకాలుగా మనల్ని ఈ యొక్క ప్రజాప్రతినిధులు మనం మభ్య పెడుతున్నారనే విషయాన్ని ఇక్కడ నాకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి అక్కడ చూసినాం తెలుగు గంగా ప్రాజెక్ట్ ఉంది, మరి దాని పక్కనే ఎస్కేప్ ఛానల్ ఉంది, ఆ పక్కనే SRBC ఉంది, దాని పక్కనే గాలేరి నగరే ఉంది. ఇక్కడ రెగ్యులేటర్స్ ప్రారంభించినప్పటికీ ఎంత మేర అంటే 14 లక్షల ఎకరాలకు సాగునీరు అందాలనే లక్ష్యంతో ఆ రోజు ప్రభుత్వాలు ఆ పాలకులు ఈ యొక్క రెగ్యులేటర్ను ఈ కాలువను స్టార్ట్ చేయడం జరిగింది. కేవలము 2 లక్షల ఎకరాలకు మాత్రమే ఈ పంట పొలాల ద్వారా ఈ కాలువల ద్వారా నీరు అందుతుంది. మిగిలినది 10 లక్షల ఎకరాలకు నీరు అందకపోవడానికి కారణం ఏమంటే ఎంత కెపాసిటీతో వీళ్ళు ఈ కాలువలను ఏర్పాటు చేయాలో అంత కెపాసిటీతో కాలువను వెడల్పు చేయకపోవడం ఒకటి. మరి దారుణమైన విషయం ఏమంటే ఎస్కేప్ ఛానల్ అనే ఒక కెనాల్ ద్వారా వెళ్తున్న వాటర్ కుందులో కలుస్తుంది. మరి SRBC నుంచి ముందు నుంచి ఉన్న ఒక కెనాల్ ను ఆ కాలువను గాలేరి నగర్ కలిపే ఈ కాలువను ఏం చేసినారంటే పూర్తి చేసి, ఇప్పుడు ప్రస్తుతం మనం దాని మీదనే ఉన్నాము, పూర్తి చేసి వ్యర్థంగా వెళ్లే కుందు నదికి ఆ SRBC వాటర్ ను డైవర్ట్ చేయడం ఇది చాలా దుర్మార్గమైన చర్య. అంటే గాలేరి నగర్ నుంచి వెళ్లే కాలువల ద్వారా పంట పొలాలకు నీరు అందితే ఈ రాయలసీమ ప్రాంత రైతులకు బాగుపడతారు, పంటలు సాగు చేసుకొని ఆర్థికంగా వాళ్ళు బలపడతారు అనే దురుద్దేశంతోనే ఈ రోజు ఈ పాలకులంతా ఈ రాయలసీమ ప్రాంత వాసులైనప్పటికీ పాలకులు మరి ఎంతో దుర్మార్గమైన చర్యగా ఈరోజు ఈ కాలువను డైవర్ట్ చేసి మూసేసి ఎస్కేప్ ఛానల్ కు కలిపి ఆ వాటర్ కుందులో కలపడం ద్వారా కుందు నది యొక్క వెడల్పు తక్కువగా ఉండడం చేత ఆ కుందు పరివాహక ప్రాంత యొక్క గ్రామాలన్నీ కూడా ఈ వాటర్ ఎక్కువగా రావడం వలన, నీరు ఎక్కువ రావడం వలన పంట పొలాలన్నీ 2 నెలలు 3 నెలలు మునిగిపోవడం చేత ఆ పంట సాగు పనికి రాకుండా నష్టపోతున్నారు. కావున ఈ రాయలసీమ ప్రాంత ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, ఇంత పెద్ద సముదాయం కలిగిన ప్రాజెక్టులకు మన రాయలసీమ ప్రాంతం మొత్తం ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించిన ప్రాంతం ఇది బానకచర్ల రెగ్యులేటర్ ప్రాంతం. మరి ఇంత దగ్గర మనకు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని గురించి మనకు తెలియకపోవడం వలననే మనం ప్రశ్నించలేకపోతున్నాము. కాబట్టి మరి ముఖ్యంగా యువతకు నేను చెప్పేది ఏమంటే మనకు జరుగుతున్న ఈ నష్టాన్ని, ఇంతవరకు నష్టం జరిగింది, ఇంకా భవిష్యత్తులో జరగకుండా మన భవిష్యత్తు తరాలను మనం కాపాడుకోవాలంటే ఎంటమ్మడే ప్రతి విద్యార్థి, ప్రతి యువకుడు, ప్రతి రైతు, రాయలసీమలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా బానకచర్ల రెగ్యులేటర్ వచ్చి ఇక్కడ సందర్శించి ఇక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి తెలుసుకొని మీ యొక్క బాధ్యతగా మన ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాల గురించి మీరు గలం ఇప్పకపోతే భవిష్యత్తు తరాలు మనకు అంధకారం అవుతుంది. సాగునీరు అందదు, సాగునీరు కాదు తాగునీరు కూడా అందకపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్న ప్రతి విద్యార్థి, ప్రతి యువకుడు కూడా బానకచర్ల రెగ్యులేటర్ దగ్గరకు వచ్చి సందర్శించాలని మా రాయలసీమ సాగునీటి సాధన సంస్థ ద్వారా మేము పిలుపునిస్తున్నాము. జై హింద్. ముత్తుపేక సీత కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే
మా సాయి గుండె వాళ్ళు కొట్టుకుంటాడు. మోకాళ్ళవుతున్నాయి సామి నీళ్ళు ఇప్పుడు అలా కుటుంబంలో పడిపోయిన దాంట్లో మోకాళ్ళవుతున్నాయి. ఈ పైపులే గుండె లేకుండా స్వామి. స్వామి శరణమయ్యప్ప. పెద్ద పైపు వేయాలి మీరు. 2 పైపులు వేసామయ్యప్ప. ఒకటి ఇసిపెట్టి 2 వేసినాం. ఇన్నా ఏం స్వామి చూడు అవే आगे आगे बढ़ो వాగును పొద్దున మధ్యరేటి వాగు విస్తరణ చేస్తే ఎక్కువ ప్రమాదం సంభవించదు, నష్టం సంభవించదు. ఆ పద్ధతుల్లో చేయకపోవడంతో రామాపురం గ్రామం ఈ రోజు మునిగిపోయే పరిస్థితి ఉంది. రామాపురమే కాదు, నారాయణపురం, పిల్లాపురము, అల్లువాగు, వాగు, మధ్యలి వాగు, ఈ వాగు విస్తరణ చేయకపోవడంతో రైతులు వందలాది ఎకరాలు నోటికాడికి వచ్చిన పంట నాశనమైపోతుంది. ఒక దిక్కు రైతు పెట్టుబడి పెట్టి అనేక రకాలుగా నష్టపోతున్నా వరి రైతులు ముఖ్యంగా తమ కుటుంబాలను సైత్యం లెక్క చేయకుండా ఆరుగాలం కష్టపడి నోటికాడికి వచ్చిన పంట ఈరోజు వాగుపాలవుతుంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం సంధించాలా, పీకి కాలం నిర్మించిన ఈ లాగులు మరి విస్తరణ చేయకపోవడంతో మధ్యటి వాగు విస్తరణ చేస్తే రామాపురంలో దాదాపు 300-400 ఎకరాలు మునుగకు గురి కాకుండా ఉంటుంది. ఆ విధంగా విస్తరణ చేయకపోవడంతో ఈ నష్టం సంభవించింది. ప్రభుత్వం ఇప్పుడైనా స్పందించి ఈ ఒక్క వాగు విస్తరణ చేయాలి. అదేవిధంగా నిర్మించిన ఈ లాగులను మరి అదేవిధంగా హైటు పెంచి విస్తరణ చేయకపోతే మరి రైతులు అపారమైన నష్టం సంభవించాలి. వెంటనే ప్రభుత్వం ఆదుకోకపోతే మరి మండలాన్ని ముఖ్యంగా బంగార్పూర్ మండల కేంద్రాన్ని దిగ్బంధం చేస్తాం. ఇప్పటికే రైతులు తీవ్రమైన నష్టం వచ్చింది. ఈ నష్టం సంభవించిన రైతులు తమ దిక్కుతోచక ఆగమ్య గోచరంగా ఉండడంతో ఈరోజు తమ పొలాలు ఎక్కడున్నాయని ఈ వాగులు వంకలు మరి ఎత్తుకుంటూ వచ్చినారు. కాబట్టి స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించాలి. పొద్దు నది అథ్లెటి వాగులు విస్తరణ చేయాలి. అలుగులు ఎత్తు పెంచి విస్తరణ చేయకపోతే రాబో కాలంలో రైతులతో కలిపని పెద్ద ఎత్తున ఉద్యమం తీస్తామని తెలియజేస్తున్నారు. ఆదుకోవాలి రైతులు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. ఆదుకోవాలి రైతుల ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. ఆదుకోవాలి రైతుల ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. సోదరులారా, ఈరోజు మనకు 27 తుఫాను వల్ల ఎక్కువ నుండి మనకు నీళ్లు రావడంలో నల్లమల్ల అడవులో నుండి నారాయణాపురం, చిన్నదేవలాపురం, రామాపురం, లింగాపురం గ్రామాల నుండి అటువంటి పెద్ద పెద్ద వాగులు ఉండడం వల్ల ఈ కింద రామాపురం గ్రామం ఎప్పుడు తుఫాన్లో మునిగిపోతుంది. రామాపురం వాళ్ళు ఎంతో మందికి అధికారులు చెప్పినా కానీ పట్టించడం లేదు. ప్రజాప్రతినిధులు కూడా అడగడం కూడా పట్టించడం లేదు. ఏదేమైనా కింది భాగంలో ఏ కోడూరు, పార్నపల్లె, కొత్తపల్లె గ్రామాలు కూడా చాలా నీటి ముఖంగా ఉన్నాయి. రైతులను వెంటనే ఆదుకోవాలి. ప్రతిసారి ఈ వాగు ఎలుపు లేకపోవడం వల్లనే ఈ విధంగా వస్తుంది. కాబట్టి ఎప్పుడో బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ డ్యామ్ ను ఈ యొక్క అలుగులను
జల్లెలు చేసి అదేవిధంగా కేసు కింద అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ గా ఏర్పాటు చేసి దాని మీద పోయితే బాగుంటుంది. అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు వస్తారు, ఎన్నికలప్పుడు వస్తారు కానీ పోతారు, ఓట్లేసుకుంటారు పోతారు కానీ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ పట్టించడం లేదు. ఏది ఏమైనా కానీ ఈ వర్షకాలంలో ఎమ్మెల్యే కూడా అన్ని మండలాలు గ్రామాలు చూసి అక్కడ ఉన్న నాయకులకు అభయం ఇచ్చి పోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా రామాపురంలో ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయి, పాములు తేళ్లు వచ్చే ప్రమాదం ఉంది. ఇంకా రామాపురం గ్రామంలో ఆదుకోవాలి. ప్రతి సంవత్సరం మంచినీళ్ళు పోవడానికి కూడా ఇది ఉంది, మంచినీళ్ళు బాయి కూడా ఉంది, అక్కడ నీళ్లు కూడా కష్టం ఉంది. వాళ్ళకి ఆహారము అన్ని అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇస్తే అధ్యక్షుడికి ధన్యవాదాలు ఇస్తున్నాం. సోదరులారా, ఇక్కడ వచ్చేసిన రైతు సోదరులందరికీ ముందుగా కృతజ్ఞతలు. ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏమంటే పూర్వకాలం నుంచి ఎప్పటి నుంచో ఈ వాగులకు పెద్దగా అండర్ గ్రౌండ్ అనేది లేదు, దాంతోగా బ్రిడ్జిలు అనేవి చాలా విజనమైపోయినాయి. రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి కేసీ కెనాల్ మీద విస్తరణ పనులు చేయాలి. వాగులకు పెద్ద ఎత్తున విస్తరణ పనులు చేసి వెడల్పు చేసి వాటికి లాగులు పెద్దగా నిర్మించి పంట నష్టాన్ని తగ్గించాలని చెప్పి వరద నష్టాన్ని చాలా వరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వము తగిన చర్యలు తీసుకోవాలి. ఈరోజు చూస్తే 5-6 గ్రామాలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి, జల దిగ్బంధంలో ఉన్నాయి. వాళ్ళకు తాగునీరు కానీ మంచినీరు కానీ చాలా పంట నష్టం చాలా తీవ్రంగా ఉంది. ప్రభుత్వం ఏరియల్ సర్వే చేయించి ప్రభుత్వాధికారులు స్పందించి పర్యటించి గ్రామాలలో పర్యటించి పంట నష్ట తీవ్రతను అంచనా వేసి తగిన నష్టపరిహారం ఇవ్వాలి. దానికి తోడుగా ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వాలి. ఎరువులు విత్తనాలు అన్నీ కూడా సర్వ నష్టపోయారు రైతులు. కాబట్టి వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం స్పందించి ప్రతి రైతుకు న్యాయం చేయాలి. ఇక్కడ ఉన్న గ్రామాల్లో 5-6 గ్రామాలు చాలా నష్టపోయాయి. కాబట్టి మొత్తం తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించాలని ఈరోజు రైతుల తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. ఆదుకోవాలి రామాపురం రైతులను, ఆదుకోవాలి రామాపురం రైతులను, ఆదుకోవాలి రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. వార్తలు ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. వర్షాల కారణంగా పంటను నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. సిపిఎం. అబూబక్కర్ అంత్యక్రియల్లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. కనుచూపు మేర పడిపోయిన వరి పంట, రైతులకు తీవ్ర నష్టం. నంద్యాలలో సగర వివాహ పరిచయ వేదికకు ఏర్పాట్లు పూర్తి. కన్నతల్లికే గంతలు కట్టారు మన పాలకులు. మొంతా తుఫాన్ వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన భూమా విఖ్యత్ రెడ్డి. ప్రమాదకరంగా వజ్రాల వేట. నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన.